హాయ్ హలో అందరికీ నమస్తే శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కాని వాళ్ళు రోజుకో పండు ఏది అవైలబుల్గా ఉంటే, ఏది తక్కువ ధరలో ఉంటే, ఏది నాణ్యంగా మీరుండే చోట ప్రాంతంలో మార్కెట్లో ఉంటే అది తినండి. ఇప్పుడు మీరు ఒక మార్కెట్కి దగ్గరలో ఉంటారు, మీ అన్నో తమ్ముడో అక్కో చెల్లో ఇంకో మార్కెట్కి దగ్గరలో ఉంటారు. వాళ్ళ మార్కెట్లో ద్రాక్ష పళ్ళు బాగుండొచ్చు, మీ మార్కెట్లో కమలాలు బాగుండొచ్చు. మీరు కమలా పండు కొనుక్కు తినండి, అలాగే ద్రాక్ష పళ్ళు వాళ్ళు కొనుక్కు తింటారు. కమలాలే తినాలి, కమలాలే తినాలి, కమలాలే తినాలి, ఎందుకంటే నా పెళ్ళం కమలాలే తెస్తుంది అని మీరు ఇబ్బంది పెట్టేయవద్దు వాళ్ళని. అలాగే వాళ్ళు కూడా ద్రాక్షే తినాలి, ద్రాక్షే తినాలి, ద్రాక్షే తినాలంటూ ద్రాక్షలో ఉండే బెనిఫిట్స్ అన్నీ యూట్యూబుల్లో కొట్టేసి గూగుల్లో కొట్టేసి మీకు ఫార్వర్డులు చేసేయద్దు. ఎవరి పేటలో, ఎవరుండే ప్రాంతంలో, ఎవరుండే చోట, ఎవరి ఆదాయ వ్యయాలు, స్థితిగతులు, లైఫ్ స్టైల్స్, పైగా పగలు రాత్రి వాళ్ళ ఆహారం తీసుకునే టైమింగుల్ని బట్టి ఎవరికి ఏది వీలో ఆ పండు ప్రతిరోజు రోజుకో పండు తినండి. ఇంకా డ్రై ఫ్రూట్స్, నట్స్, అలాగే ఇప్పుడు రకరకాల గింజలు వస్తున్నాయండి. ఏదో పుచ్చకాయ గింజలని, సన్ఫ్లవర్ గింజలని, ఇవన్నీ మీ వీలు కొద్దీ తీసుకోండి. అలాగే 75 దాటిన వాళ్ళకి, 70 దాటిన వాళ్ళకి ముందు నుంచి గనక డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి అలవాటు లేకపోతే దయచేసి ఇప్పుడు ఆ అలవాటు చేయవద్దండి. చిన్నప్పటి నుంచి డ్రై ఫ్రూట్స్ అలవాటు లేకుండా 70 ఏళ్ల పాటు, 75 ఏళ్ల పాటు, 80 ఏళ్ల పాటు వాళ్ళు గనక డ్రై ఫ్రూట్స్ అలవాటు లేకుండా ఉంటే, ఒక జీడిపప్పు తప్ప ఇంకే డ్రై ఫ్రూట్ అలవాటు లేకుండా ఉంటే, దయచేసి ఈ డాక్టర్ చెప్పాడు, ఇందులో చెప్పారు, అందులో చెప్పారని వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ పెట్టవద్దండి. అది జీర్ణం కాదు. వాళ్ళు 75 ఏళ్ళు, 80 ఏళ్ళు, 85 ఏళ్ళు వాళ్ళ జీర్ణ ప్రక్రియ డ్రై ఫ్రూట్ని తీసుకోలేదు. సో డ్రై ఫ్రూట్ ఆ జీర్ణ ప్రక్రియకి ఫారిన్లా అనిపిస్తుంది, అది ఇంకా జీర్ణం చేసుకోలేదు. 75, 80 వచ్చాక మామూలు బంగాళదుంప జీర్ణం అవటమే కష్టం అండి. వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అలవాటు ముందు నుంచి లేకపోతే పెట్టవద్దండి, ఇది చాలా హాని చేస్తుంది. ముందు నుంచి కొంచెం అలవాట్లు ఉన్నవాళ్ళు, లేదంటే కొంచెం చిన్న వయసులో 60 లోపు 70 లోపు ఉన్నవాళ్ళు మీకు వీలైతే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. అలాగే మంచి బిస్కెట్స్, మా షాపుల్లోకి వెళ్ళి మంచి బిస్కెట్స్, గుడ్ డే బిస్కెట్స్, లేదంటే గుడ్ డే అని కాదండి, నేను ఒక కంపెనీని గుర్తించి చెప్పడమో అలా ప్రమోట్ చేయటమో కాదు, మంచి బిస్కెట్స్ ఏమైనా తీసుకుని తినండి. ఇక మానివేయవలసినవి బయట అమ్మే సాసులు, బయట కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, చీజులు, బయట అమ్మే పన్నీర్ ఇంట్లో చేసుకోండి చక్కగా. ఇవన్నీ ఆ బయటవన్నీ కంప్లీట్గా మానేయండి. అలాగే మంచి మీకు ముందు నుంచి ఏది అలవాటో ఆ చక్కటి నూనెని వాడుకోండి. అలాగే ఆ నూనె అడుగున అయిపోతే దాన్ని తీసివేసేయండి. ఇక్కడ చిక్కనము, పొదుపరి, మా ఆయన పక్కాడి పెళ్ళాన్ని తిట్టాలని ఆశ, అలాంటి కోరికలు, అలాంటి ఆలోచనలన్నీ మూటగట్టి అటక మీద పడేయండి. ఇలా అలాగే త్వరగా పడుకోవడం, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేక్, త్వరగా పడుకోవడం, త్వరగా లేవడం, ఎక్కువగా నీళ్లు తాగడం. చాలామంది నీళ్ళు ఎక్కువ తాగరండి, చాలా నీళ్లు తాగడం. ఎక్కువగా కిడ్నీ సమస్యలు లేని వాళ్ళు ఎక్కువ నీళ్లు తాగాలి చక్కగా. అలాగే వీలైనంత ఎక్కువ మజ్జిగ రసం, తేటగా నీళ్ళగా మజ్జిగ చేసుకుని తాగడం, లేదంటే నిమ్మకాయ రసం తాగటం, లేదా పుదీనా రసం, కొత్తిమీర రసాలు తాగటం. కొత్తిమీర పుదీనా వేసేసి చాలాసేపు ఉంచేస్తే ఒక 4-5 గంటలు ఆ నీళ్లు తాగటం. ఇలా ఇవన్నీ చేసుకోండి. అంతేగాని ప్యానిక్ అయిపోకండి. ఇక మన కరోనా టైంలో సమస్యలు చేసిన వాళ్ళకి సంబంధించి ఆ రకమైన అంశాలు నెక్స్ట్ 2-3 వీడియోల్లో చెప్పుకుందామండి. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎస్ఎస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్హెచ్ఏ.